హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 బజాజ్ సిటీ 110X ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ వెహికల్ ఏంటంటే మన ఇండియా 110cc కమ్యూటర్ కేటగిరీలో ఒక రగడ్ బైక్. మెయిన్గా ఎవరైతే డెలివరీ జాబ్ చేసేవాళ్ళు, ఫార్మర్స్, హార్డ్ వర్కర్స్, అలానే డైలీ లైఫ్లో ఎక్కువగా లగేజ్ క్యారీ చేసే వర్క్ చేసేవాళ్ళు ఈ బైక్ని హ్యాపీగా తీసుకోవచ్చు. కంప్లీట్గా A to Z ఈ వీడియోలో ఈ బైక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీకు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్ వైజ్ ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లో ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. అలానే కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 3 కలర్స్లో ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు. రెడ్, బ్లూ, సిల్వర్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న సిల్వర్ కలర్ రియాలిటీలో చూడడానికి బాగుంది. అలానే ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ వెహికల్ చూడడానికి ఈ అడ్వెంచర్ వెహికల్స్ ఉంటాయి కదా, అలా అయితే అనిపిస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ డ్యూల్ పర్పస్ టైర్స్ కానీ, ఆ ఫోర్క్ బోర్డ్స్, హెడ్ లైట్ గ్రిల్, అలానే లగేజ్ ర్యాక్, క్రాస్ బార్ ఇవన్నీ ఉండటం వలన ఆ అడ్వెంచర్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట వెహికల్ చూస్తున్నప్పుడు. మెయిన్గా స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ రఫ్ అండ్ టఫ్ వర్క్స్ చేసే వాళ్ళకి ఈ బైక్ అయితే బాగుంటుంది అనమాట. అలానే వెహికల్ చూస్తున్నప్పుడు ఆ రగ్గడ్ ఫీలింగ్ అయితే ఉంది. కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంటుంది. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్వే. ఇంకా హెడ్లైట్ డూమ్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. పైన ఇక్కడ వైజర్ టైప్లో ఇచ్చారు. ఇక్కడే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కూడా ఉంది. అలానే కింద మిడిల్లో LED DRLని ప్రొవైడ్ చేశారు. డోమ్కి రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ ఇచ్చారు. హెడ్లైట్ వైజ్ రౌండ్ హాలోజన్ హెడ్లైట్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఇది బల్బ్ లైటింగ్ కాబట్టి నైట్ టైం మనం మేనేజ్ చేసుకోవచ్చు అంతే. మీరు ఎవరికైతే నైట్ టైం లైట్ విజిబిలిటీ అనేది సరిపోవట్లేదు అనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ ప్లగ్ అండ్ ప్లే టైప్లో LED లైట్స్ అయితే ఉంటాయి, వాటిని ఇన్స్టాల్ చేయించుకోండి. నైట్ టైం విజిబిలిటీ అనేది ఇంకొంచెం బెటర్ అవుతుంది అనమాట. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ పల్సర్ 150 బైక్స్లో ఉంటాయి కదా, వాటిని ఈ వెహికల్లో కూడా ఇచ్చారు. ఇవి బల్బే, హజర్ లైట్ ఫీచర్ లాంటిది ఏమి ఉండదు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఈ ఫోక్స్ పైన డస్ట్ అనేది పడి పాడవకుండా పైన బూట్ కవర్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక గుడ్ థింగ్. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో ఈ వెహికల్ యూజ్ చేసుకునేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫైండర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది ఫైబరే. దీని క్వాలిటీ అయితే అంతగా బాగలేదు, చాలా యావరేజ్గా ఉంది. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఇవి డ్యూయల్ పర్పస్ టైర్స్ అనమాట. 2.75x17 ఇంచ్ టైర్ ఇచ్చారు. బట్ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఇది ట్యూబ్లెస్ టైర్ కాదు, ట్యూబ్ టైప్ ఇచ్చారు. సో పంచర్ అయితే ఇబ్బంది అనమాట. ఇంకా ఈ బైక్ ఎలవల్ డిజైన్ చూడడానికి సింపుల్గా ఎలా ఉన్నాయి. ఇక్కడ ఫోర్క్ పైన రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 130mm డమ్ బ్రేక్ ఇచ్చారు. CBS బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. అలానే ఇక్కడ స్పీడోమీటర్ కేబుల్ కూడా కనిపిస్తుంది. అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ హెడ్ లైట్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి డెడికేటెడ్గా బటన్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో పాజింగ్ బటన్, పైన హై బీమ్, లో బీమ్ బటన్, ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా ఈ స్విచెస్ క్వాలిటీ ఓకేగా ఉన్నాయి అంతే. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ కమ్యూటర్ పర్పస్ హ్యాండిల్ బార్ ఈ వెహికల్ అయితే ఉంది. కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు మిడిల్లో ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని క్రాస్ బార్ అంటారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా వెహికల్ అనేది ఆఫ్ రోడింగ్ పర్పస్లో కింద పడిపోయింది అనుకోండి, బైక్ హ్యాండిల్ అనేది కంప్లీట్గా బెండ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. అలానే లుకింగ్ వైజ్ చూడడానికి బాగుంటుంది. లేదు మీరు ఫోమ్ ప్యాడ్స్ లాంటివి కూడా ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. ఈ క్రాస్ బార్ కంప్లీట్గా మెటల్ అండ్ రబ్బర్ టైప్లో అయితే ఉంది. అలానే ఇంకా హ్యాండిల్ దగ్గర టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అంటే USB. ఎక్కడ నుంచి మీరు మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే. ఇప్పుడు మన ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే చాలా బేసిక్ సింపుల్ కన్సోల్ అయితే ఉంటుంది. ఇది ఫుల్లీ అనలాగ్ మీటర్ అనమాట. పెద్దగా ఫీచర్స్ అయితే లేవు. ఇక్కడ పెద్దగా అనలాగ్లో స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది. పక్కనే ఫ్యూల్ గేజ్ అయితే ఉంది అనలాగ్లో. న్యూట్రల్ లైట్, సిగ్నల్ ఇండికేషన్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, ఇవి తప్పితే కన్సోల్లో ఇంకేమీ ఫీచర్స్ లేవు. జస్ట్ బేసిక్ కన్సోల్ అంతే ఇది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంకే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక గుడ్ థింగ్. ట్యాంక్కి రైట్ అండ్ లెఫ్ట్ ట్యాంక్ ప్యాడ్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. ఆఫ్ రోడ్ కండిషన్లో మన వెహికల్ని రైడ్ చేసేటప్పుడు మన థైస్తో ట్యాంక్ని అయితే గ్రిప్ కోసం గట్టిగా హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఇక్కడ CT అని చెప్పి పెద్దగా గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కూడా అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం. అలానే ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్లో సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కుషనింగ్ బోత్ రైడర్కి పిల్లలకి సాఫ్ట్గా బాగుందనమాట. లాంగ్ సీట్ కాబట్టి హ్యాపీగా మీరు ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఓవరాల్గా ఈ వెహికల్లో కంఫర్ట్ అయితే ఏమీ తగ్గదు, చాలా బాగుంటుంది. రైడర్కి మంచిగా సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ రెండు ఉంటాయి అనమాట. అలానే పిల్లల కంఫర్ట్ కూడా బాగుంటుంది.
ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్బిల్ట్గా లగేజ్ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. ఇక్కడ కూడా రబ్బర్ టైప్ మెటీరియల్ అయితే ఉంది. అలానే ఇంకా ఈ వెహికల్ సైడ్ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు, దీనిపైన CT110X అని చెప్పి మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 115.45cc OBD2B ఎయిర్ కూల్డ్ SOEC ఇంజిన్ బైక్లో ఉంది. కిక్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. పవర్ ఏమో 9.5 bhp at the rate 7500 RPMలో ఉంటుంది. టార్క్ ఏమో 9.9 Nm at the rate 5000 RPMలో ఉంటుంది. టోటల్గా 4 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. ఓవరాల్గా మనం డైలీ లైఫ్లో రైడ్ చేసుకోవడానికి ఈ వెహికల్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుందన్నమాట. అలానే ఎప్పుడైనా మీరు మినిమల్ లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటే హ్యాపీగా బైక్ పైన వెళ్ళిపోవచ్చు. పికప్లో పెద్దగా ల్యాగ్ లేటెన్సీ కూడా ఏముండదు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా స్మూత్గానే ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఒక 110ccలో ఎలాంటి ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఉండాలో అలాంటి పర్ఫార్మెన్స్ ఈ వెహికల్ అయితే ఉంటుంది. అలానే ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది O2 సెన్సర్, పక్కన క్యాటలిక్ కన్వర్టర్ కూడా ఉంది, దీనిపైన హిట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా రైడర్కి అన్ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఇలా ఉంది పెద్దగా. ఇంకా పిల్లన్కి మాత్రం రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైక్లో ఉన్న ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే బోత్ రైట్ అండ్ లెఫ్ట్ బిగ్ సైజ్ మెటల్ శారీ గార్డ్స్ అయితే ఉంటాయి. ఇవేంటంటే మనం రైట్ అండ్ లెఫ్ట్ పెద్ద లగేజ్ బ్యాగ్స్ని క్యారీ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇది ఒకటి బాగా అనిపించింది ఈ వెహికల్లో. ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు, వీటిని మీరు కావాలనుకుంటే కంఫర్ట్ వైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. బ్యాక్ సైడ్ ఉన్న టైల్ లైట్ కంప్లీట్గా అది బల్బ్ LED ఏమీ కాదు, కింద రిఫ్లెక్టర్ ఉందన్నమాట. ఓవరాల్గా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 110mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. బ్యాక్ సైడ్ కూడా 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చుంటే బాగుండేది, బట్ కాస్ట్ కటింగ్ కోసం 110mm ఇచ్చారనమాట. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 3.00 × 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో చైన్ సిస్టమ్ కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ లాంటిది చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఇది కమ్యూటర్ బడ్జెట్ వెహికల్ కాబట్టి బాక్స్ టైప్ ఉన్న స్వింగ్ ఆర్మ్ వెహికల్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్ గేర్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. 2-way షిఫ్ట్ గేర్ లెవర్ అయితే ఇచ్చారు. అలానే ఈ బైక్లో సైడ్ స్టాండ్తో పాటు ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ కింద కూడా సేఫ్టీ కోసం మెటల్ గార్డ్ అయితే ఇచ్చారు, ఏమీ తగలకుండా, ఇది ఒకటి ప్లస్ పాయింటే. అలానే ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు, 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 124 kgs అయితే ఉంది, కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది అనమాట. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 11 లీటర్స్ ఇచ్చారు. ఈ బైక్ అనేది మంచిగా మైలేజ్ ఇస్తుంది కాబట్టి 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉన్నా పర్లేదు. అలానే CD height వచ్చేసి 810mm ఉంది. మైలేజ్ అప్రాక్సిమేట్గా ఈ బైక్ నుంచి మీరు 65 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ అంటే వెహికల్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు డీసెంట్ స్పీడ్లో రైడ్ చేసుకుంటూ బైక్ను మంచిగా మెయింటైన్ చేస్తే గుడ్ మైలేజ్ వెహికల్ అయితే ఇస్తుంది. అలానే ఇంక ఈ బైక్లో సింగిల్ డౌన్ ట్యూబ్ చాసిస్ను ఉపయోగించడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఆన్లైన్లో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 90,000 వరకు ఉంది. ఇంకా మీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటే ఒక 15,000 రూపీస్ అలాగ డౌన్ పేమెంట్ కట్టినా ఈ బైక్ మీకు ఇచ్చేస్తారు. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈ బైక్ అనేది స్పేర్ పార్ట్స్ను ప్లాటినా ఉంటుంది కదా, ఆ బైక్ నుంచే తీసుకుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఆల్ న్యూ 2026 బజాజ్ CT110X బైక్ గురించి. సో ఓవరాల్గా రిమైనింగ్ 110cc బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ CT110X అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కంప్లీట్గా రగ్గడ్ టైప్ డిజైన్తో వెహికల్ అయితే ఉంది. మెయిన్గా ఈ వెహికల్ని డిజైన్ చేసిన పర్పస్ ఏంటంటే ఎవరైతే రఫ్ అండ్ టఫ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఈ వెహికల్ అయితే డిజైన్ చేసింది బజాజ్ కంపెనీ. మెయిన్గా డెలివరీ జాబ్ చేసే వాళ్ళు, ఫార్మర్స్, ఇలాంటి వాళ్ళు ఈ వెహికల్ కన్సిడర్ చేయండి. అలానే చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళు కానీ వెహికల్ పైన, లేదా మీరు డైలీ లైఫ్లో ఎక్కువగా లగేజ్ క్యారీ చేసే డిఫరెంట్ వర్క్స్ చేస్తాం అనుకుంటే ఈ బైక్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. వెహికల్లో మైలేజ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, సర్వీస్ రీచ్ బాగుంటుంది, కంఫర్ట్ కూడా బాగుంటుంది. బట్ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ట్యూబ్ టైప్ టైర్స్ అయితే ఉంటాయి అనమాట, అదొకటే బిగ్గెస్ట్ మైనస్. కానీ రిమైనింగ్ అంతా వెహికల్ అయితే బాగానే ఉంటుంది. షోరూమ్కి వెళ్ళండి, కుదిరితే వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తా. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.